నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కాకినాడ వాడల రేవు ఎంత వివాదాస్పదం అవుతుందంటే అంత వివాదాస్పదం జరుగుతుంది అక్కడ. మొన్నటి వరకు ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ షిప్ యార్డ్కి వెళ్ళారు. కాకినాడ షిప్ యార్డ్లో అక్రమ రేషన్ బియ్యం దందాను అరికట్టడానికి ఏ రేషన్ బియ్యం అయితే అక్రమ రవాణా ద్వారా వచ్చి పనామా షిప్లో లోడ్ చేశారో ఆ వాడని సీజ్ చేయమన్నారు. ఒక హీరోలుగా మాట్లాడారు అనుకుని ప్రజలంతా అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది, పక్కన ఇంకొక వాడాల రేవు ఉంది, ఇంకొక వాడ ఉంది. ఆ వాడ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి యొక్క బంధువుది. ఆ వాడ జోలికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. టార్గెట్ మాత్రం పనామా షిప్ మీదే పెట్టారని వార్తలు వచ్చినాయి. అంటే అసలు ఉద్దేశం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ దేనికోసం వెళ్ళారు, అక్రమ రేషన్ బియ్యం దందాను అరికట్టడానికి. అక్కడ వాడల రేవులు ఎన్ని వాడల్లో కనుక అక్రమ రేషన్ బియ్యం లోడ్ అయ్యి ఉందో అన్ని వాడల మీద చర్యలు తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా హీరోలా ఉండేవారు. అలా కాకుండా ఒక్క వాడ మీదే చర్య తీసుకున్నారు కాబట్టి అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు అందరికీ కలిగినాయి. కానీ అక్కడ ఉన్నటువంటి అసలు ఉద్దేశము వేరే ఉంది. ఇప్పుడు తెలుస్తుంది దేనికోసం అసలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో, దేన్ని ఆశించి వెళ్ళారో, అసలు ఆయన వెళ్ళారా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపించారా అనేక సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. నిజం మాత్రం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారే లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రేషన్ బియ్యం అక్రమ రేషన్ బియ్యం దందాన్ని అరికట్టడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినట్టుగా లేదు. తర్వాత ఇదంతా ఆ రేషన్ బియ్యము వాడు చీజ్ ద షిప్ గురించి ప్రజలంతా డిస్కస్ చేసుకుంటున్న సందర్భంలో కేవీ రావు గారు అనే వ్యక్తి సడన్గా తెర మీదకి వచ్చి అరవిందో యాజమాన్యము నన్ను బెదిరించి, అంటే కేవీరావు గారిని బెదిరించి తన దగ్గర ఉన్నటువంటి వాటాలను 41% వారు బెదిరించి బలవంతంగా రాయించుకున్నారు. అమ్మేటట్టు చేయించి అరవిందో సంస్థ కొనుక్కుందని కేసు పెట్టారు. అప్పుడే పెట్టి ఉండాల్సింది బెదిరిస్తే. కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగారు, ఇప్పుడు కేసు పెట్టారు. దాని వెనక ఉన్న ఉద్దేశము తేల్చడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు, సివిల్ సప్లై శాఖ మంత్రి. దాని మీద ఇవ్వాల్సింది ఎవరు, హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాలి లేదా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి స్టేట్మెంట్. సివిల్ సప్లై శాఖ మంత్రి గారు ఇచ్చారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు కాబట్టి అరవిందో సంస్థ మీద పెట్టారు, రెడ్డి గారి మీద పెట్టారు. అదే సమయంలో విజయసాయి రెడ్డి గారి మీద కూడా లుక్అవుట్ నోటీసులతో కూడిన కేసు పెట్టారు. దానికి విజయసాయి రెడ్డి గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు దీని వెనక ఎందుకు బెదిరించారు, ఎలాగ ఆస్తిని వాడ సంస్థను ఎలా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో దాని మీద ఎంక్వైరీ చేయడానికి సిఐడి సంస్థను వేశారు. ఈ వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత వేయాల్సింది సిఐడి కాదు, సిబిఐకి ఇవ్వాలి. దీని మీద ఈ ఎపిసోడ్ మీద సిబిఐకి ఇస్తే బాగుంటుంది. ఎందుకనంటే అసలు కాకినాడ వాడరేవు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి వాడరేవు. మరి ఈ గవర్నమెంట్ సంస్థను ఒక ప్రైవేటు సంస్థకు కేవీ రావు గారికి అనే వ్యక్తికి ఎవరు ఇచ్చారు, ఏం ఆశించి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు వాడరేవుని నిర్వహణ చేయడం భారమయ్యా, నిర్వహించలేక, లేక ఇందులో ఏమైనా స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది కేవీ రావు గారికి ఎవరిచ్చారనే దాని మీద సిబిఐకి ఇవ్వాలి. లోతైన విచారణ జరగాలి. ఎందుకంటే నిజంగా అరవిందో సంస్థ బెదిరించి కేవీరావు గారిని బెదిరించి తమ ఆస్తులను షేర్స్ను అమ్మేటట్టు అరవిందో సంస్థ కొనుక్కునేటట్టు చేస్తే అది పెద్ద నేరమే. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు. ఆయనకి ఇష్టపూర్వకంగా అమ్మితే అరవిందో సంస్థ కొనుక్కుంటే ఎవరికి వచ్చే నష్టం లేదు, ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరు అసలు కేవీ రావు గారు ఎలా వచ్చారు, ఎలా కాకినాడ రేవుని ఆయన స్వాధీనం చేసుకున్నారు, అరవిందో సంస్థ ఎట్లా కొన్నది అనేక విషయాల మీద సమగ్ర విచారణ జరగాల్సిందే. పోనీ ఇప్పుడున్నట్టు ఆయన కేవీ రావు గారు మాటలోనే చూద్దాం. కేవీ రావు గారిని బెదిరించి అరవిందో సంస్థ కొనుక్కుంటే ఎంత కొనుక్కోవాలి, మొత్తం కాకినాడ పూటనే కొనుక్కోవాలి బెదిరించి. మొత్తం నువ్వు నాకు ఇస్తావా ఇవ్వా అని బెదిరిస్తే మొత్తం యాజమాన్యం అంతా అరవిందో సంస్థకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అలా కాకుండా ఇప్పటికీ కేవీ రావు గారే చైర్మన్గా ఉన్నప్పుడు, మెజార్టీ షేర్స్ కేవీ రావు గారి చేతిలోనే ఉన్నప్పుడు బెదిరించి
అరవిందో సంస్థ కొనుక్కున్నది అనడానికి అవకాశం ఉందా లేదా అనేక సందేహాలు వస్తున్నాయి. ఆ సంస్థను పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు అరవిందో. కేవీ రావు గారే ఇప్పుడు కూడా చైర్మన్గా ఉన్నారు. ఆ కేవీ రావు గారికి అసలు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ సంస్థను ఎవరు అమ్మారు, కాకినాడ పోర్టుని ఎవరు అమ్మారు, అనేక విషయాలు బయటకు రావాలి, ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు అలా జరిగి ఉండకపోవచ్చని ప్రజలే నమ్ముతున్నారు, అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి గారి మీద కేసు పెట్టిన విధానం లుక్అవుట్ నోటీసులు. ఆయన ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు, ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఆయన ఏ దేశం వెళ్ళాలన్నా తెలంగాణ కోర్టులో, సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకుని మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్న విజయసాయిరెడ్డి గారి మీద లుక్అవుట్ నోటీసులు కేసు పెట్టాల్సినటువంటి అవసరము ఎందుకు వచ్చిందని విజయసాయిరెడ్డి గారు ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. దీంట్లో ఏదో పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది, ఏదో పెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్కు జరగబోతుంది. ప్రజల కోసము, ప్రజల కొరకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆశించేటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఏదో చేయబోతుంది, ఏదో ఆశిస్తుంది, ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితి, అటువంటి వాతావరణం అంటే ఆంధ్రప్రదేశ్కు బయట వారు ఎవరు వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండదు. మొన్నటి వరకు ఆదాని గారి ఎపిసోడ్ తీసుకొచ్చారు, ఇప్పుడు అరవిందో సంస్థను తీసుకొచ్చారు, రేపు ఇంకొక సంస్థ వస్తుంది. ఇలా పారిశ్రామికవేత్తలు అందరూ ఆంధ్రప్రదేశ్లో కనుక ఇబ్బంది పడినట్లయితే, ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి పెద్ద పెద్ద కంపెనీలు, పేరు కలిగినటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఇటువంటి సమస్యలలో ఇరుక్కోవడం ఇష్టపడరు. వారు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏ రాష్ట్రంలో ఉంటుందో, తాను పెట్టినటువంటి పెట్టుబడికి ఎక్కడైతే సురక్షితమైనటువంటి రక్షణ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో వ్యాపారం చేయాలనుకుంటారే తప్ప ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నట్టు కక్షపూరిత రాజకీయాలకు నిలయమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలని అనుకోదు. అటువంటి పరిస్థితులే కనుక వస్తే ఆంధ్రప్రదేశ్కు పెద్ద ప్రమాదం ఉంది. అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మేధావులు ఆలోచించాలి, తెలివైన వారు ఆలోచించాలి, చదువుకున్న వారు ఆలోచించాలి, సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ఆలోచన చేయాలి దీని మీద. అప్పుడే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.